బాగుందమ్మా సమ్మడం. ఏడ్చినట్టే ఉంది. నీ మొగుడు నిన్ను కాకపోతే పక్కింటి దాన్ని హక్ చేసుకుంటాడా అంటుంది పూజ. దానికి రాణి అలా చేస్తే చంపను తనని అంటుంది. బాగుంది. నువ్వు హల్వా పెట్టవు, వేరే చోట తెచ్చుకుంటాను అంటానేమో. గూబ గులాబ్ జామున్ చేసి చంపేస్తా అంటున్నావు. మరి నీతో అతను ఎలా వేగాలే? దానికి రాణి, అబ్బా ఆపవే బాబు, వెళ్ళి సారీ చెప్తా. కానీ నిజంగా తనేనా నీ దగ్గర మాట్లాడింది నా గురించి? నువ్వు చెప్పావా ఏం జరిగిందో? అవును, అంతా చెప్పాను. తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటుంది పూజ. సరేలే, నేను ఇంటికి వెళ్తా, బాయ్ అని చెప్పి రాణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను నా కోసం ఆలోచిస్తుంటే నేనేమో తన మీద చేయి చేసుకున్నాను. ముందు వెళ్ళి కలిసి థ్యాంక్స్ ఇంకా సారీ చెప్పాలి అనుకుంటుంది మనసులో. ఇటు యోగేష్ మాత్రం ఆఫీస్లో బాధగా కూర్చున్నాడు. ఏం తోచడం లేదు పాపం. ఇంటికి వచ్చాడు కానీ చిరాగ్గా ఉన్నాడు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. రాణి లోపలికి వచ్చి, సారీ, ఏమనుకోవద్దు, ఏదో నేనప్పుడు కోపంలో ఉన్నాను. అమ్మా నాన్న గుర్తుకు వచ్చారు, అందుకే. మీరు అనుకోలేదు, తప్పు నాదే. కావాలంటే నన్ను కూడా కొట్టండి అంటుంది రాణి. దానికి యోగేష్ కోపంగా పైకి లేచి రాణి చెయ్యి పట్టుకొని బయటికి లాక్కెళ్ళాడు. తనను బయట ఉంచి యోగేష్ లోపలికి వెళ్ళాడు. ఇదేంటి నన్ను ఇలా బయట పెట్టాడు? అంటే నన్ను ఇంట్లో నుంచి పంపిస్తున్నారా అనుకుంటుంది రాణి. ఇంతలో యోగేష్ బయటికి వచ్చి తాళం వేసి రాణి చెయ్యి పట్టుకొని వెళ్ళాడు. రాణి పుట్టింటికి తీసుకెళ్ళాడు. వెళ్ళి ఇంట్లో గట్టిగా అరిచాడు, ఎవరు అక్కడ అని. అందరూ బయటికి వచ్చారు. యోగేష్, ఇదిగోండి మీ అమ్మాయి అంటాడు. రాణి అమ్మ, ఏమైంది బాబు, ఎందుకు అలా ఉన్నావు? అమ్మాయికి మీకు గొడవ జరిగిందా అని అడుగుతుంది. దానికి యోగేష్, అవును, మీ అమ్మాయి నాకు వద్దు, ఇంకా మీ దగ్గరే ఉంచుకోండి అంటాడు. అరే ఏమైంది? ఇంత చిన్న గొడవకి ఇంత చేస్తున్నాడు, నన్ను వదిలేస్తారా అనుకుంటుంది మనసులో రాణి. ఇంతలో రాణి అమ్మ, ఏమైంది బాబు, అసలు ఏం జరిగింది అని అమ్మాయిని వద్దు అనుకుంటున్నారు అని అడుగుతుంది. మీకు తెలియదా మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని? తనకు ఇష్టం లేని పెళ్లి చేసి నన్నెందుకు బలి చేశారు? తను రోజు బాధపడుతూనే ఉంది. తన మాజీ ప్రియుడి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అసలు నన్ను పట్టించుకోదు. అసలు తన భర్తను అని గుర్తు ఉందో లేదో అని అంటాడు యోగేష్. దానికి రాణి, ఏంటి ఇలా అంటున్నాడు? పూజ దగ్గర అన్నీ తెలుసుకున్నాడు అని పూజ చెప్పింది కదా అనుకుంటుంది మనసులో. కానీ కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. రాణి అమ్మ, బాబు, కానీ అది పెళ్ళికి ముందు, ఇప్పుడు అలా ఏం లేదు. తనని మర్చిపోయింది. ఆ అబ్బాయికి కూడా పెళ్ళైపోయింది. అవునా? మర్చిపోయింది అని మీరు అనుకుంటున్నారు, కానీ తను మర్చిపోలేదు. కావాలంటే అడగండి అని అంటాడు. ఏంటే, నువ్వు ఇంకా ఆ అబ్బాయిని మర్చిపోలేదు కదా? ఇప్పుడు నీ కాపురం నీవే పాడు చేసుకుంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మా పరువు అంతా తీస్తున్నావు కదే ముదనష్టపు దాన. నీకు ఏం తక్కువ చేశామే? వెళ్ళి చావు. నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు. బంగారం లాంటి అబ్బాయిని బాధ పెడుతున్నావు కదే. నువ్వు మీ అమ్మతో సహా చనిపోయినా బాగుండేది. నా కర్మ, ఏం చేస్తాం? మీ అమ్మ నిన్ను మాకు అంటగట్టిపోయింది. నీకు అన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయి. మీ అమ్మ ఎవరితోనో లేచిపోయింది. ఇప్పుడు నువ్వు అలాగే తయారయ్యావు. చీచీ అంటుంది రాణి అమ్మ. రాణికి చాలా కోపం పెరిగిపోయింది. ఇక తను దాచుకోలేక రుద్రమదేవిలా మారిపోయింది. ఎర్రబడ్డ కళ్ళు చూస్తేనే భయం వేసేలా నిప్పుల వర్షం కురిపిస్తుంది. అందరికీ భయం వేసింది. రాణి అమ్మ భయంతో వెనక్కి వెళ్ళిపోయింది. రాణి కురిపిస్తున్న నిప్పుల వర్షంలో అందరూ తడిసిపోయారు. వెనక్కి వెళ్ళిన రాణి అమ్మ ముందుకు వెళ్ళి నిలబడి, ఏమన్నావు మా అమ్మ గురించి? ఎంత ధైర్యం నీకు అని పీక పట్టుకుంది రాణి. ఇంతలో రాణి నాన్న, ఏంటి
ముందు చేయి తెయ్యి. మీ అమ్మ గురించి నిజమేగా చెబుతుంది. మీ అమ్మ చేసింది మోసం కాదా? బరి తెగించి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది నిజం కాదా? అవమానించే వరకు నిజం బయటపడేసరికి చచ్చిపోయింది. అది నిజం కాదా అంటాడు. కాదు, ఏది నిజం కాదు. అసలు ఏదీ నిజం కాదు. నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి నాన్న అంటుంది రాణి. దానికి రాణి అమ్మ, ఏంటే నోరు లేస్తుంది, ఎలా ఉందేంటి ఒళ్ళు అంటుంది. చెప్పమంటావా నీ భాగోతం అని రాణి అంటుంది. నిజానికి రాణి వాళ్ళ అమ్మ లక్ష్మి, నాన్న శేఖర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ నడుస్తుంది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం ఇష్టం లేని శేఖర్ మరదలు సవిత పగతో రగిలిపోతుంది. శేఖర్ తననే పెళ్లి చేసుకుంటాడు అని ఎన్నో కలలు కన్నది. కానీ శేఖర్ లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఎలాగైనా సరే బావని నేనే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. సవిత ఫ్రెండ్, ఏంటే మీ బావకు పెళ్ళైంది, మరి నీ పరిస్థితి ఏమిటి అని అడుగుతుంది. దానికి సవిత, బావతో నా పెళ్ళి ఆ దేవుడే నిర్ణయించాడు. బావ మరదలు అంటే ఏంటి అర్థం? ఆ లక్ష్మి మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది, చూస్తూ ఉండు అంటుంది. దానికి సవిత ఫ్రెండ్, కానీ మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడా, చేసుకున్న నిన్ను ప్రేమిస్తాడా అని చెప్పలేము కదా అంటుంది. ఎందుకు చెయ్యడు? పెళ్లి తర్వాత ప్రేమ పుట్టదా ఏంటి? చూస్తూ ఉండు, ఏం చేస్తావు అని అడుగుతుంది సవిత ఫ్రెండ్. వెయిట్ అండ్ సీ అంటుంది సవిత. ఒకరోజు ఎవరూ లేని సమయంలో లక్ష్మి తన చిన్నారి కూతురు రాణితో ఆడుకుంటుంది. సవిత వెళ్ళి, అక్క ఇవిగో పాలు తాగు అంటుంది. ఏంటి సవిత, కొత్తగా నువ్వు ఇస్తున్నావు అని అడుగుతుంది లక్ష్మి. ఏం లేదక్క, నేను తాగుదామని తెచ్చుకున్నాను, కానీ నాకు తాగాలని లేదు, అందుకే నీకు ఇచ్చాను అంటుంది. సరేలే తాగుతా అని లక్ష్మి ఆ పాలు తాగుతుంది. సరే అక్క, నువ్వు తాగుతూ ఉండు, నేను రాణితో ఆడుకుంటా, నాకివ్వు, బయట ఆడుకుంటూ ఉంటాను అని సవిత రాణిని తీసుకుని బయటికి వెళుతుంది. లక్ష్మి పాలు త్రాగడం వల్ల నిద్రపోయింది. అందులో సవిత నిద్ర మాత్రలు కలిపింది. శేఖర్ వచ్చే టైంకి లక్ష్మి గదిలోకి ఒక అతన్ని పంపించింది. శేఖర్ వచ్చే టైంకి నవ్వుతూ సిగ్గుపడి బయటికి రమ్మంది. శేఖర్ చూసేలా. అతను అలాగే చేశాడు. అలా లక్ష్మి రూమ్ నుంచి వచ్చిన అతన్ని చూసిన శేఖర్ తట్టుకోలేకపోయాడు. లక్ష్మి బాగా నిద్రపోతుంది, శేఖర్ తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడే సవిత ఇంకా సవిత ఫ్రెండ్ ఇద్దరూ వచ్చారు రాణిని తీసుకుని. ఏంటి బావా అలా ఉన్నావు అని అడుగుతుంది సవిత. మీరేంటి ఇక్కడ, రాణి మీ దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతాడు శేఖర్. దానికి సవిత, అక్కే ఇచ్చింది బావా, తను ఎవరితోనో మాట్లాడాలి, మీరు రాణిని తీసుకుని బయటికి వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళి గడియ పెట్టుకుంది బావా, కావాలంటే నా ఫ్రెండుని అడుగు అంటుంది. శేఖర్ సవిత ఫ్రెండ్ వైపు చూశాడు. అవును అన్నట్టు తను చెప్పింది. శేఖర్ ఆలోచిస్తూ కూర్చున్నాడు లక్ష్మి కోసం. లక్ష్మి ఎప్పటికో నిద్రలేచింది, చాలా బద్ధకంగా ఉంది. బయటికి వస్తూ, అబ్బా ఏంటి ఒళ్ళు నొప్పిగా ఉంది అని అంటూ శేఖర్ని చూసింది. శేఖర్, ఏంటి అంత నొప్పిగా ఉందా అని అడుగుతాడు. అవునండి, ఎందుకో తెలియడం లేదు అంటుంది లక్ష్మి. అవును, రాణి ఎక్కడా అని అడుగుతాడు శేఖర్. కన్న కూతురు ఎక్కడ ఉందో కూడా తెలియనంత పరధ్యానంగా ఉన్నావా అంటాడు. దానికి లక్ష్మి, అయ్యో అలా ఏం లేదు, నేను సవితకు ఇచ్చాను, తను ఎక్కడ ఉందో అని వెతుకుతుంది. సవిత రావడము అయింది, రాణిని పడుకోబెట్టి వెళ్ళింది అని అంటాడు శేఖర్. సరే అయితే మీకు తినడానికి పెట్టనా అంటుంది లక్ష్మి. నేను ఎప్పుడో తిన్నాను అంటాడు శేఖర్. ఇంత తొందరగానా అని అడుగుతుంది లక్ష్మి. ఒకసారి టైం చూడు. అరే నాకు తెలియనే లేదే అనుకుంటుంది లక్ష్మి. అవునులే, ఎలా తెలుస్తుంది అంటాడు శేఖర్. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. అలాగే 2-3 సార్లు అనుమానం కలిగేలా చేసింది సవిత. ఆ తరువాత లక్ష్మి రాసినట్టుగా ఒక లెటర్ రాసి ఇంట్లో నుంచి లేచిపోయింది అని సవిత సృష్టించింది.
లక్ష్మిని ఒక దగ్గర ఉంచి ఇలా చేసింది. ఇక లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అక్క, నీ గురించి మొత్తం తెలిసిపోయింది. బావ నిన్ను చాలా అసహ్యించుకుంటున్నాడు. ఇక ఊరిలోకి నిన్ను ఎవ్వరూ రానివ్వరు. నువ్వు వెళ్ళినా చంపేస్తారు. అందుకని నీవే చనిపోతే బాగుంటుంది. అర్థమైందనుకుంటా అంటుంది సవిత. అలా లక్ష్మిని మానసికంగా కృంగతీసి తానే ఆత్మహత్య చేసుకునేలా చేసింది. సవిత శేఖర్కి మాయమాటలు చెప్పి రాణికి తల్లి అవసరం ఉంది అని పెళ్లి చేసుకుంది అని చెబుతున్న రాణి ఏడుస్తూ మా అమ్మను నీవే చంపావు అని కింద కూర్చుంది. శేఖర్ ఏడుస్తూ, ఏంటి రాణి నువ్వు చెప్పేది నిజమా? నిజంగా సవిత అలా చేసిందా? అయినా నీకు ఎలా తెలుసు? నువ్వప్పుడు చిన్నపిల్లవి కదా అంటారు శేఖర్. నీకు తెలియకుండా చాలా జరిగింది నాన్న. నన్ను ఎప్పుడూ తిడుతూ కొడుతూ అన్ని పనులు నాతో చేయించేది. అప్పుడప్పుడు పిన్ని ఫ్రెండ్ వచ్చేది. తనతో తన కూతురు కూడా వచ్చేది. తను నాకు చెప్పింది. శేఖర్, రాణి ఇద్దరూ ఏడుస్తూ కూర్చున్నారు. సవిత భయంతో నిలబడింది. ఇంతలో యోగేష్, ఆపండి మామయ్య, నా భార్య గురించి తెలుసుకోవాలని నేను వస్తే మీ భార్య గురించి తెలుసుకున్నాను. పెళ్ళికి ముందు ఏం జరిగింది చెప్పండి. అప్పుడే బయట నుండి వచ్చిన పూజ, నేను చెబుతా మీ అందరికీ. అసలు నేనే సవిత ఫ్రెండ్ కూతురిని, రాణి ఫ్రెండ్ని అంటుంది పూజ. అంకుల్, మీకు తెలియనిది ఇంకో విషయం తెలుసా? దానికి కారణం కూడా సవిత ఆంటీనే. రాణిని కూడా మానసికంగా చాలా బాధ పెట్టింది. ఒకరోజు కాలేజీలో ఏమైందంటే, నేను రాణి కలిసి క్యాంటీన్లో కూర్చున్నాము. ఒక అబ్బాయి వచ్చి మా ఇద్దరిని చాలా విసిగించేవాడు. ఇద్దరిలో ఒకరిని ప్రేమించమని. కానీ రాణి ధైర్యంగా లేచి వాడి గూబ గులాబ్ జామున్ చేసింది. అప్పటి నుంచి రాణిని విసిగించడం లేదు ఆ అబ్బాయి. కానీ నన్ను వదల్లేదు వాడు. రాణి లేని టైంలో వచ్చి నన్ను ఏడిపించేవాడు. ఒకరోజైతే నన్ను బలవంతం చేయబోయాడు. అప్పుడే రాణి నన్ను కాపాడి వాడిని చితక్కొట్టింది. ఈసారి ఒళ్ళంతా గులాబ్ జామున్ చేసింది. కాలేజీ నుండి వాడు వెళ్ళిపోయే వరకు వదల్లేదు. ఈ విషయం మా అమ్మకు చెప్పాను. మా అమ్మ రాణి కాపాడింది అని తెలిసి చాలా బాధపడింది. ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. దానికి అమ్మ, నేను రాణికి అన్యాయం చేసినా తను నా కూతురిని కాపాడింది అంటుంది. నాకు ఏమీ అర్థం కాక, నువ్వు రాణికి అన్యాయం చేయడం ఏంటి అమ్మా? అసలు ఏం జరిగింది అని అడిగాను. అప్పుడు అమ్మ జరిగిందంతా నాకు చెప్పింది. అప్పుడు కనుక నేను జరిగింది వాళ్ళ నాన్నకు చెప్పి ఉంటే ఇంత జరిగేది కాదు. నేను కూడా సహాయం చేశా ఆ పాపపు పనికి. ఇప్పుడే నేను సవితతో మాట్లాడి వస్తా అని మీ ఇంటికి వచ్చింది మా అమ్మ. జరిగిందంతా సవిత ఆంటీకి చెప్పి, ఇక నుంచైనా రాణిని బాగా చూసుకో, కష్టపెట్టకు అని చెప్పింది. అయ్యో, ఇంత జరిగిందా? వాడెవడు నాకు చెప్పు, వాడి పని నేను పడతా అని మా అమ్మతో అని ఆ అబ్బాయి గురించి తెలుసుకొని తనని కలిసింది రాణి అమ్మగారు. మేము ఆంటీ మారింది అని అనుకున్నాము. కానీ తన ఫ్రెండ్ కూడా రాణిని సపోర్ట్ చేయడం తనకు చాలా కోపం వచ్చి ఇంకా రాణిని ఇంట్లో ఉండనివ్వకూడదు అని, ఇంకా తన కూతురి కంటే రాణికే ఎక్కువ సంబంధాలు రావడం ఇంకా తట్టుకోలేకపోయింది. ఎలాగైనా సరే రాణి పరువు తీసి ఇంట్లో నుంచి పంపించాలనుకుంది. రాణి ఇంట్లో లేని సమయంలో, శేఖర్ ఇంట్లో ఉన్న సమయంలో ఆ అబ్బాయిని ఇంటికి పిలిపించింది. ఆ అబ్బాయి ఇంటికి వచ్చి, అంకుల్, నేను రాణి ప్రేమించుకున్నాము. తనకు నాకు పెళ్లి చేయండి అని అడుగుతాడు. శేఖర్, ఏంటి, నా కూతురు ప్రేమించింది అంటే నేను నమ్మను అని అంటాడు. దానికి ఆ అబ్బాయి, ఎందుకు నమ్మరు? నేను మీ అమ్మాయి తిరిగినట్టు ఫోటోలు సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని దొంగ సాక్ష్యాలు చూపించాడు. అవి నేను రాణి కలిసి దిగిన ఫొటోస్. అవి మాఫీ చేసి వాటి ప్లేస్లో తన ఫోటో ఎడిట్ చేశాడు. శేఖర్కి రాణి ప్రేమించి పెళ్లి చేసుకున్న
ప్రాబ్లం లేదు. కానీ ఆ అబ్బాయిని చూస్తుంటేనే అసహనంగా ఉన్నాడు. జాబ్ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. నా కూతురిని ఎలా సుఖపెడతాడు అని పెళ్ళికి ఒప్పుకోలేదు. సవిత వాడితో తిరిగి చెడిపోయింది. వేరే ఎవరూ పెళ్లి చేసుకోరు. ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని గొడవ చేసింది. ఆ గొడవకి బయట అందరికీ తెలిసిపోయింది. శేఖర్ మాత్రం లేదు, నేను చేయను, ఇప్పుడే వేరే సంబంధం తెచ్చి నా కూతురికి పెళ్లి చేస్తా, చూస్తూ ఉండు అని వెళ్ళిపోయాడు. సవితకు సంతోషంగా ఉంది. ఈ అబ్బాయితో పెళ్లి కాకపోయినా వేరే అబ్బాయితో పెళ్ళి అయ్యి వెళ్ళిపోతుంది అని. ఇంకా బయట అందరికీ తెలుసు కాబట్టి పరువు పోయింది. పెళ్ళయ్యాక చూద్దాం మొగుడితో ఎలా సంతోషంగా ఉంటుందో అని అనుకుంటుంది. అలా శేఖర్ గారు యోగేష్ సంబంధం తెచ్చి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. రాణికి తెలియదు. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక దారిలో అందరూ తన గురించి ఏదోలా మాట్లాడుకోవడం తెలుస్తుంది. ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో హడావిడిగా తిరుగుతున్నారు. శేఖర్ గారు వచ్చి గుడికి వెళ్ళాలి, తొందరగా చీర కట్టుకొని రెడీ అవ్వమన్నారు. ఏమీ అర్థం కాకపోయినా నాన్న చెప్పారు అని రెడీ అయ్యి గుడికి వెళ్ళారు. ఏం జరుగుతుందో అర్థం కాని రాణి మనసు కీడు శంకిస్తుంది. ఇంతలో సవిత రాణి దగ్గరికి వచ్చి, చూడు, ఈరోజు నీ పెళ్ళి మీ నాన్న ఇష్టప్రకారం జరుగుతుంది. కాదని ఆపావంటే తెలుసుగా, మీ నాన్నకు గుండెపోటు ఇక్కడే ఆగిపోతుంది. జాగ్రత్త. పెళ్ళి ఆపి మీ నాన్న గుండెను కూడా ఆపుతావో లేక పెళ్లి చేసుకుని సంతోషపెడతావో తేల్చుకో అంటుంది. రాణి గుండె మీద ఎవరో గుణపం గుచ్చినట్టు అయింది. కానీ ఆ టైంలో ఎవరిని హెల్ప్ అడగాలో కూడా అర్థం కాలేదు. కంటి నిండా సముద్రం. ఎప్పుడు తుఫానులా బయటికి వస్తానా అని తొంగి చూస్తుంది. ఎవరో పీక పట్టుకున్నట్లు ఉంది. కాళ్ళు చేతులు ఆడడం లేదు. తెలియని అలజడి. అర్థం చేసుకోవలసిన నాన్న ఇలా చేస్తున్నాడు. నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఎందుకు? నా చదువు ఇలా మధ్యలోనే ఆపడం ఎందుకు? అసలు అలాగే ప్రాణం లేని బొమ్మల పెళ్లిపీటల మీద కూర్చుంది. అలా వాళ్ళ పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళి తర్వాత గుడిలో పెళ్ళి ఆపుదాం అని వచ్చిన పూజ అక్కడ చూసి షాక్ అయింది. తర్వాత హ్యాపీగా ఫీల్ అయింది. రాణి పూజను చూసి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ఎందుకు ఇలా జరిగింది? నేను ఏం చేశాను? అసలు నీకు తెలుసా? అమ్మ లేకపోయినా పిన్నినే అమ్మ అనుకున్నా. కానీ ఇలా అమ్మా నాన్న కలిసి ఇలా చేశారు. చూడు పూజ. రాణి బాధ చూడలేక జరిగింది మొత్తం పూజ రాణికి చెప్పింది. అది విన్న రాణి గుండె పగిలింది. నిజమేంటో తెలుసుకోకుండా ఎవరో వచ్చి చెప్పిన మాటలు నమ్మి ఇలా చేస్తారా? ఒక్కసారి కన్న కూతురిని అడగవచ్చు కదా. కూతురి మీద నమ్మకం కంటే పరాయి మగాడి మీద ఎక్కువ నమ్మకమా? చీచి, ఇంకోసారి వీళ్ళ మొహం చూడను ఇంకా అని రాణి వెళ్ళిపోయింది. సవిత రాణితో ఆడుకుందామని ఫోన్ చేస్తే నంబర్ బ్లాక్ చేయడం వల్ల ఫోన్ కలవదు. యోగేష్ ఒకసారి ఫోన్ చేస్తే రాణి గురించి మొత్తం చెడుగా చెబుతుంది. అది నమ్మని యోగేష్ అసలు ఏం జరిగింది అని పూజని అడిగాడు. ఏంటి పూజ, రాణి గురించి వాళ్ళమ్మ చెడుగా చెబుతుంది? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని నాకు తెలుసు. రాణికి ఎవరూ లేరు అని. 1 ఇయర్ నుంచి తనని ఫాలో చేస్తున్నా. తన గురించి మొత్తం తెలుసు. తనకు ప్రపోజ్ చేస్తే ఒప్పుకోదు అనేగా నేను మా అమ్మా నాన్నతో సంబంధం తీసుకెళ్ళాను. పెళ్లి తర్వాత ప్రేమిస్తుందిలే అని ముందు వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడదాం అని వెళ్ళాను. కానీ వాళ్ళమ్మ ఒప్పుకోలేదు. కానీ నా అదృష్టం బాగుండి వాళ్ళ నాన్న వచ్చి అడిగారు తొందరగా పెళ్లి చేసుకోమని. అలా అయితేనే రాణిని నీకు ఇస్తా అన్నాడు. సరే ఏదోలే, నాకు లక్కు బాగుంది అని అనుకున్నా. కానీ రాణికి పెళ్ళి ఇష్టం లేదు. ఎప్పుడూ బాధగా ఉంటుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఏదేదో చెప్తుంది. అందుకే నీ దగ్గరికి వచ్చాను అంటాడు యోగేష్. దానికి పూజ, నాకు తెలుసన్నయ్య, నువ్వు రాణిని ఫాలో చేయడం, తన గురించి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని
నేను మీ గురించి తెలుసుకున్నా. మీరు రాణికి కరెక్ట్ అనిపించింది. నేనే తనకు చెబుదామని అనుకున్నా. కానీ నీవే తనకు చెబితే బాగుంటుంది అని చెప్పలేదు. కానీ మధ్యలో ఇలా పెళ్లి జరిగింది. నేను ముందు బాధపడ్డా. కానీ గుడిలో రాణి పక్కన నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. రాణిని బాగా చూసుకో. ఏ కష్టం రానియకు. సరేనా అంటుంది పూజ. సరే. రాణి చదువు ఆగిపోయింది కదా. అన్ని ఫీజులు నేను కడతాను. ఫార్మాలిటీస్ అన్నీ నువ్వు చూసుకో. రాణితో నువ్వే మాట్లాడు. నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. సరేనా? బాయ్. ఇదిగో రాణి ఫోన్ నెంబర్. తనతో మాట్లాడి హెల్ప్ చెయ్యి. బాయ్ అని చెప్పి ఆ రోజు పూజతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యోగేష్. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిది అని పూజ అడుగుతుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని సవిత తనకు ఎదురుగా వస్తుంది. ఇంతలో యోగేష్, అత్తయ్య ఇంకా ఆపండి మీ నాటకాలు. అన్నీ అందరికీ తెలిసిపోయాయి. మిమ్మల్ని చూస్తున్నారు చూడండి అని అంటాడు. సవిత అందరి వైపు చూసింది. శేఖర్ తినేలా చూస్తున్నాడు. రాణి కూడా. శేఖర్ వెళ్ళి సవితని చెంప చెల్లుమనిపించాడు. నీ మొహం చూడాలి అంటేనే అసహ్యంగా ఉంది. బంగారం లాంటి నా భార్యను పొట్టన పెట్టుకున్నావు. నా కూతురి జీవితం కూడా నాశనం చేద్దాం అనుకున్నావు. దేవుడు ఉన్నాడే, అందుకే నా కూతురికి మంచి భర్తని బహుమతిగా ఇచ్చాడు. ఇక రాణి మాత్రం ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చింది. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. పూజ కూడా బయటికి వచ్చి రాణి ముందు నిలబడింది. పూజ, నువ్వు ఎలా ఎక్కడికి వచ్చావు అని అడుగుతుంది రాణి. మీరు ఆ ఇంటి నుండి వచ్చేటప్పుడు నన్ను కూడా రమ్మని మెసేజ్ చేశాడు అన్నయ్య. అందుకే వచ్చాను. నీకు యోగేష్ గురించి ముందే తెలుసా అని అడుగుతుంది. తెలుసు. కానీ తెలిసింది మాత్రం మొన్ననే. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పే టైం రాలేదు. కానీ ఇంక వదిలేయ్. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉండు. అన్నయ్యని బాధ పెట్టకు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నీకు తనే అన్నీ. నీకు అన్నింటిలోనూ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు కూడా తనని బాగా చూసుకోవాలి. తనకు నువ్వు, నీకు తను. అంతే. ఇప్పటి నుంచి తన ఫ్యామిలీనే నీ ఫ్యామిలీ. సరేనా? నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఇక నీ ఇష్టం అంటుంది పూజ. ఇక యోగేష్ కూడా లోపల రాణికి అన్నీ నేనే. మీరు ఇక తన లైఫ్లోకి రాకుంటే మంచిది. లేకపోతే వారిని ఇంకోలాగా ఉంటుంది. మీకు నిజం తెలియాలి అని నేను ఇదంతా చేశాను. ఇప్పటికైనా మారితే మంచిది. నీకు ఇంకో కూతురు ఉంది. తనని అయినా బాగా చూసుకోండి. వెళ్ళి వస్తాను. కాదు వెళ్తాం. ఇంకా తిరిగి రాము. అంతే అని యోగేష్ బయటికి వచ్చి పూజకి థ్యాంక్స్ చెప్పి రాణిని తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వచ్చినప్పటి నుండి యోగేష్ రాణితో మాట్లాడడం లేదు. రాణికి ఏదోలా ఉంది. తనను ప్రేమించాడు అని తెలిసినప్పటి నుంచి యోగేష్ని చూడాలి అంటేనే ఏదోలా ఉంది. వంట చేస్తూ ఆలోచిస్తుంది. చూసుకోకుండా చెయ్యి కాల్చుకుంది. ఒక్కసారిగా అమ్మా అని అరిచింది. కాలిన దానికంటే అమ్మా అని అరిచినందుకు రాణికి ఏడుపు వచ్చింది. అమ్మ గుర్తుకు వచ్చి అప్పుడే ఏమైంది అని యోగేష్ వచ్చి చూసి, అయ్యో చూసుకోవచ్చు కదా, చూడు ఎలా కాలింది. ఎందుకు ఏడుస్తూనే ఉన్నావు? నువ్వు వెళ్ళి కూర్చో, నేను వంట చేస్తాను అంటాడు యోగేష్. చెయ్యి చూసుకుని రాణి కళ్ళు తుడుచుకుంటూ, పర్లేదు నేను చేస్తాను తప్పుకోండి అంటుంది. దానికి యోగేష్, నేను చేస్తా, నువ్వు చూడు సరేనా అంటాడు. మీకు వంట వచ్చా అని అడుగుతుంది రాణి. ఏం రాదనుకున్నావా? పెళ్ళికి ముందు నువ్వు వచ్చి వండేదానివా ఏంటి? నేనేగా వండుకుంది. ఎలాగో నేర్చుకున్నా. వచ్చే పెళ్ళానికి వంట వచ్చో రాదో వచ్చినా నాతోనే వండిస్తుంది కదా, అందుకే నేర్చుకున్నా అంటాడు యోగేష్. దానికి రాణి, అంటే ఏంటి మీరు అనేది? నాకు వంట రాదా? లేక వచ్చినా మీతో చేయిస్తాను అనుకుంటున్నారా? ఒక్కసారి అయినా మీతో వంట చేయించానా అంటుంది. దానికి యోగేష్, లేదులే తల్లి, ఎప్పుడూ లేదు. నా భార్య మంచిది. అన్ని వంటలు వచ్చు. ఒకసారి
నా భార్యకి వంట చేసి పెట్టే అవకాశం ఇస్తారా మహారాణి గారు అని అంటాడు. దానికి సరేలే కానీ నేను చూస్తా అని వంట చేసుకుని ఇద్దరూ తినేసి బెడ్పై పడుకున్నారు. యోగేష్ మెల్లిగా రాణి పైన చెయ్యి వేశాడు. అంతే, రాణి హఠాత్తుగా పైకి లేచింది. అంటే ఏదో అలా నువ్వు నా భార్యవే కదా అని. నీకు తెలుసా, మా ఫ్రెండ్స్కి పెళ్ళయి నెలకే గుడ్ న్యూస్ చెప్పారు. నీవెప్పుడు చెప్తావు, పెళ్ళయి ఇన్ని రోజులయింది అని అడుగుతున్నారు. దానికి రాణి అయితే నేనేం చేయాలి అంటుంది. ఏమీ లేదులే, నేను వెళ్ళి బయట పడుకుంటా. నాదే తప్పు, పెళ్లి తర్వాత ప్రేమిస్తావు అనుకోవడం నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోవు. బాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు, మీ భార్యను వదిలేసి? నేను మా ఆయనకు హగ్గిద్దామనుకున్నా. సరే మీ ఇష్టం, వెళితే వెళ్ళండి, నేను ఈ పిల్లోకి హగ్గిస్తాను అంటుంది రాణి. యోగేష్ మరీ ఓవర్ చేశానా? ఇప్పుడు బయటికి వెళ్ళనా, వెనక్కి వెళ్ళనా? వెనక్కి వెళితే తప్పుగా అనుకుంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రాణి నేను పిల్లోని తీసుకుంటున్నా అంటుంది. ఎవరో పిల్లాడి చేతిలో లాలీపాప్ తీసుకున్నట్టు మొహం పెట్టాడు యోగేష్. అబ్బా, మొహం చూడు ఎలా పెట్టాడు. ఇందాక ఎవరో బయటికి వెళ్తాం అన్నట్టున్నారు, ఎవరబ్బా అని నవ్వుతూ ఉంటుంది రాణి. యోగేష్ రాణి అంటూ సాగదీస్తూ ఉంటాడు. సరేలే ఏడవకు అని తన భుజంపై చెయ్యి వేసింది. చెయ్యి వైపు చూసి పక్కకు తీశాడు యోగేష్. వద్దు రాణి, నేను ఏదో అన్నాను అని నాకు దగ్గర కావాలి అని చూడకు. నీకు ఇష్టం ఉంటేనే రా అని అంటాడు. దానికి రాణి మొద్దు అని హఠాత్తుగా హక్ చేసుకొని ఐ లవ్ యూ బంగారం అని అంటుంది. అనుకోని ఆ సంఘటనకు ఆశ్చర్యం వేసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాడు యోగేష్. రాణి ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతుంది. చాలా అంటూ ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నాడు యోగేష్. మీరు నన్ను నిజంగా ప్రేమించారా అని అడుగుతుంది రాణి. అవును. ఎందుకు అలా అడిగావు? మరేంటి, నేనే ముందు మీకు ఐ లవ్ యూ చెప్పాను, మీరు కదా ముందు చెప్పాలి. సరే కానీ నేను చెప్పాను, దానికి రిప్లై కూడా ఇవ్వలేదు. నేను హర్ట్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నా అంటుంది రాణి. ఓ నా బంగారం, బొంగమూతి పెట్టుకుందా? సారీ బంగారం, ఐ లవ్ యూ టూ బంగారం అని ముద్దు పెట్టుకున్నాడు. చాలు చాలు, అంతే, ఇంకా ముందుకు వెళ్ళకండి అంటుంది రాణి. ఏంటి, ఎందుకు అని అడుగుతాడు యోగేష్. నాకు నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్, అందుకే అప్పటి వరకు వద్దు. నేను చదువు మీద ధ్యాస చేయలేను, అందుకని. సరేనా అంటుంది రాణి. దానికి యోగేష్ సరే సరే, నిన్ను డిస్టర్బ్ చేయను, నీకు హెల్ప్ చేస్తాలే చదవడంలో, ఇంకా పడుకో అంటాడు. యోగేష్ గుండెలపైన తల పెట్టుకుని చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోయింది రాణి. ఎగ్జామ్స్ అయిపోయాయి. తర్వాత ఒకరోజు యోగేష్ రాణిని పార్కుకు వెళ్దామా, అలా అలా మూవీకి వెళ్ళి బయట తినేసి వద్దాము అని అడుగుతాడు. దానికి రాణి ఏంటి, సార్కి కోరికలు చాలానే ఉన్నాయిగా అంటుంది. ఏం చేయను, పెళ్ళికి ముందు ప్రేమించి నిన్ను అన్ని ప్లేస్లకు తిప్పుదాం అనుకున్నా, కానీ పెళ్ళి తర్వాత ప్రేమించి తిప్పుతున్నా, అంతే అంటాడు యోగేష్. రాణి సరేలే పద అని అలా మొత్తం తిరిగి వస్తారు. నైట్ అలసిపోయి ఇంటికి వచ్చారు. రాణి వచ్చి చూసేసరికి బెడ్రూమ్ మొత్తం డెకరేట్ చేసి ఉంది. యోగేష్ లోపలికి వస్తూ ఏంటి మహారాణి గారు అలా చూస్తున్నారు అంటాడు. రూమ్ ఏంటి అన్నట్టుగా చూస్తుంది రాణి. నేనే చేయించా, మన ఫస్ట్ నైట్ రోజు జరగలేదు కదా అందుకు అని అంటాడు యోగేష్. కానీ ఎవరు చేశారు? మనం బయటకు వెళ్ళాము కదా అంటుంది రాణి. అది పూజతో చేయించా, మనం వెళ్ళాక తను వచ్చి చేసింది అని చెప్తాడు. ఏంటి, పూజకు చెప్పావా? ఇంకా అందరికీ చెప్పలేకపోయావా ఈరోజు నా ఫస్ట్ నైట్ అని? నీకు డెకరేట్ లేకపోతే ఏంటి అని అడుగుతుంది. హా, నీకేంటి, ఎన్నన్నా అంటావు. సినిమాల్లో చూసి చూసి నాకు ఇలా చేసుకోవాలి అనిపించింది. ఇలా పూలు పండ్లు భలే ఉంది కదా. రాణి ఇంకా ఏదో చెప్పేలోపు యోగేష్ రాణి పెదవులను
తన పెదవులతో బంధించాడు. అలా అలా బెడ్ పైకి తీసుకువెళ్ళాడు. ఇంకా రాణి యోగేష్కి అడ్డు చెప్పలేదు. అలా వాళ్ళ ఏకాంతం జరిగిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ జీవితం కూడా చాలా సంతోషంగా మారింది. ఇంతటితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.